ఈరోజు మనం ఆవు నెయ్యితో చేసిన కట్టె పొంగలిని తయారు చేయడాన్ని చూద్దాము. ఒక హాఫ్ కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో దాదాపు సమానంగా పెసరపప్పుని తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాక మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో వేసుకున్నాక 1కి 5 కప్పుల వరకు నీరు పడుతుందండి. మనము వేయించుకున్నటువంటి పెసరపప్పుని కూడా ఇందులో కలుపుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యిని వేసుకొని జీడిపప్పు పలుకులను దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, మిర్చి, 1.5 స్పూను మినపప్పు, 1.5 స్పూను శనగపప్పు వేసుకొని వేపుకోవాలి. అవసరమైతే కొంత నెయ్యి కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా ఇంగువ వేసుకుంటే గుమగుమలాడిపోతుంది కట్టె పొంగలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసి కొద్దిగా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్నటువంటి బియ్యము, పెసరపప్పును ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుందండి. దీంట్లో మనము పెసరపప్పు, మిరియాలు వేయడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో ఈ కట్టె పొంగలు కూడా ఒకటి. మీరు కూడా తప్పగా ప్రయత్నించి చూడండి.